ఆయన పలికినటువంటి మాటలను మనం ఇప్పుడు ధ్యానిస్తాం. అందులో మొట్టమొదటి మాట మరి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో కలిగినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఫాదర్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూయింగ్. నిజమే, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించమని తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాపుల కొరకు పరిశుద్ధుడు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక పాపిని రక్షించబడడం కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ చాలామంది బహుగా యేసయ్యను హింసిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. అయితే ఆయనని మరి వారు స్పష్టముగా ఎరుగరు. గమనించండి, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎవరు వారు? హింసించేవారు. ప్రియులారా, అక్కడ గమనిస్తే ఆయనను దూషించేవారు ఉన్నారు, ఆయనను గుద్దిన వారున్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారున్నారు, ఆయనను ఎగతాళి చేసిన వారున్నారు, కొరడాలతో కొట్టిన వారున్నారు, తప్పుడు సాక్ష్యం పలికిన వారున్నారు, చీలలు నాటిన వారున్నారు, రాణువ వారున్నారు. వారందరినీ చూస్తూ వారిని గురించి తండ్రి అయిన దేవునికి మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరంతా ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు. అనగా వారు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, బహుగా వేధిస్తూ ఉన్నారు. కానీ వారు ఎరుగని సత్యం ఏంటంటే మెస్సయ్యను హింసిస్తున్నామని వారికి తెలియదు. లోక రక్షకుడు ఈయనే అని వారు ఇంకను గుర్తించక ఆయనను హింసిస్తూ ఉన్నారు. కనుక వారిని క్షమించుట కొరకు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో క్షమాపణ కొరకు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, సిలువలో పలికినటువంటి 7 మాటలలో కూడా మొదటి మాట ప్రార్థనతో ఆరంభమవుతుంది, చివరి మాట కూడా ప్రార్థనతో ముగిస్తూ ఉంది. అయితే ఈ మొదటి మాట పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి చేస్తున్నటువంటి ప్రార్థనగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మన క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైనది, క్రైస్తవ సిద్ధాంతంలో ప్రాముఖ్యమైనది క్షమాపణ. ప్రియులారా, నేటి దినాల్లో చాలామంది క్షమించలేని స్థితిలో ఉన్నారు, క్షమించలేని బ్రతుకులో ఉన్నారు. అందుకే ఈరోజు మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారు తనను దూషించిన వారిని, తనను హింసించిన వారిని క్షమించినట్లు నీవు కూడా క్షమించగలగాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో మనం గమనిస్తే, సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల దేవుడు కూడా మనలను క్షమించడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. క్షమాపణ మనకి ఎంతో అవసరం. ప్రభువు నేర్పిన ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో మనం ప్రార్థన చేస్తాం, మారునస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము అంటాం. నిజమే, మనల్ని ఎవరైతే వేధించారో బాధించారో వారిని మనం క్షమిస్తే మనం క్షమించబడతాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, బహుఘోరమైన శ్రమలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. కనుక నీవు కూడా నీ సోదరులను, నీ ఇంటి వారిని, నీ సొంత వారిని క్షమించి సఖ్యమైనంత వరకు అందరితోనూ సమాధానంగా ఉండాలి అని దేవుని వాక్యం ఈ దినాన మనకి జ్ఞాపకం చేస్తోంది.